తెలుగు రాష్ట్రాల్లో షేడ్ నెట్లు, పాలీహౌస్లు విస్తరిస్తున్నాయి. గాలి, వెలుతురు నియంత్రించే వీలున్న పాలీహౌసుల్లో కూరగాయలు, పూలు సాగవుతున్నాయి. రక్షిత సాగులో చేపట్టే ఈ విధానంలో పండించే పంటలకు ఆదరణ పెరుగుతోంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు 50 నుంచి 75% రాయితీలతో రైతులని ప్రోత్సహిస్తున్నాయి. దిగుబడి, రాబడి బాగానే ఉంది, కానీ పెద్ద రైతులకే పాలీహౌస్లు వరమనే భావన ఉంది. లక్షల రూపాయలు పెట్టి నిర్మాణాలు చేపట్టడం చిన్న రైతులకు సాధ్యం కాదనే విమర్శలు ఉన్నాయి. అలాగే పాలీహౌస్ల నిర్మాణ తీరు, ఖర్చు, పండించే పంటలు, ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ, బీమా సౌకర్యం తదితర అంశాలపై రైతుల్లో అనేక సందేహాలున్నాయి. అలాంటి అనుమానాలను నివృత్తి చేసే ప్రత్యేక ముఖాముఖి చూద్దాం. తక్కువ విస్తీర్ణంలో అధిక ఫల సహాయాన్ని అందించే పాలీహౌస్ల నిర్మాణం వైపు రైతన్నలు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పాలీహౌస్ల నిర్మాణానికి 50 నుంచి 75% రాయితీ ఇస్తూ రైతులను ప్రోత్సహిస్తుంది. అయితే ఈ పాలీహౌస్ల నిర్మాణంలో దిగుబడి, అదేవిధంగా ఆదాయం బాగానే ఉన్నప్పటికీ అది కేవలం పెద్ద రైతులకు మాత్రమే అనుకూలంగా ఉందనే ఒక భావన ఉంది. లక్షల రూపాయలు వెచ్చించి పాలీహౌస్ల నిర్మాణాన్ని నిర్మించుకోలేక చిన్న రైతులు ఇబ్బంది పడుతున్నారనే ఒక అపవాదు కూడా ఉంది. మరి ఈ నేపథ్యంలో పాలీహౌస్ల నిర్మాణానికి సంబంధించి మరిన్ని వివరాలు మనతో పంచుకోవడానికి పాలీహౌస్ నిపుణులు హేమంత్ కుమార్ మనతో పాటున్నారు. ఆయన అడిగి ఈ పాలీహౌస్ల నిర్మాణం చిన్న రైతులకు ఏ విధంగా లాభదాయకంగా ఉంటుంది, అందులో ఎలాంటి మెలకువలు పాటిస్తే అధిక లాభాలను ఆర్జించవచ్చు అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. హలో హేమంత్ గారు, మరి ఈ పాలీహౌస్ల నిర్మాణం ప్రస్తుతం ఏ విధంగా ఉంది, రైతులకు ఎంతవరకు లాభంగా ఉందంటారు? పాలీహౌస్ల నిర్మాణం అనేది రైతులకి యాక్చువల్ గా లాభదాయకమేనండి. ఇది కాకపోతే వాళ్ళ దగ్గరికి ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ గా వెళ్ళకపోవడం వలన ఎక్కువ మంది రైతులు ఎంకరేజ్ కాలేక, అది కట్టే విధానం గానీ లేకపోతే లోపల పండించే విధానం గానీ ఇంకా కావాల్సిన అడిషనల్ సపోర్ట్ అనేది ఏ ఉండాలి అన్న విషయం తెలియక కొంతమంది రైతులు కట్టిన తర్వాత లాస్ అవుతున్నారు. ఇవన్నీ తెలుసుకొని ముందుకి ప్రారంభించిన వాళ్ళు మాత్రం బాగా లాభపడుతున్నారండి. పాలీహౌస్, షేడ్ నెట్, గ్రీన్ హౌస్ ఇలా రకరకాలుగా ఉన్నాయి. సో ఈ మూడింటి మధ్య వ్యత్యాసం ఏంటి అసలు? పాలీహౌస్ అన్నా, గ్రీన్ హౌస్ అన్నా, గ్లాస్ హౌస్ అన్నా ఒకటేనండి. అయితే ఈ పాలీహౌస్లకి మీదన కవర్ చేసే మెటీరియల్ని బట్టి దాని తాలూకా పేర్లు మారుతా ఉంటాయి. ఇప్పుడు గ్రీన్ హౌస్ అంటే పాలీహౌస్ అన్న ఒకటే. పూర్వం ఒక 4-5 దశాబ్దాల క్రితం దీన్ని గ్లాస్ తో కవర్ చేసేవారు. గ్లాస్ తో కవర్ చేసి కట్టడం వలన బాగా మంచు ప్రదేశాల్లో గ్లాస్ తో కవర్ చేసి దాంట్లో మొక్కలు అవి పండించేవారు. అందుకని దీన్ని గ్లాస్ హౌస్ అని కూడా అంటారు. కానీ ఆ నిర్మాణం అనేది చాలా పెట్టుబడితో కూడిన వ్యవహారం కాబట్టి గ్లాస్ కాకుండా దానికి ప్రత్యామ్నాయంగా ప్లాస్టిక్ షీట్ తో కలిపి పాలీహౌస్లుగా, గ్రీన్ హౌస్లుగా ఇప్పుడు చలామణిలో ఉన్నాయి. దీని తర్వాత వచ్చేది షేడ్ నెట్ హౌసెస్. షేడ్ నెట్ హౌస్ కి పాలీహౌస్ కి డిఫరెన్స్ ఏమిటంటే, పాలీహౌస్ లో మనం సంవత్సరాంతం వ్యవసాయం చేయొచ్చు, అది కవర్ అయి ఉంటుంది, వర్షం లోపలికి రాదు. బట్ వేరే షేడ్ నెట్ అన్నప్పుడు నెట్ మాత్రమే వస్తుంది, నీడ మాత్రమే వస్తుంది లోపలికి. ఆ నీడలో కూడా పండించవచ్చు. కొన్ని నీడలో పండించే కూరగాయలు, 3 నెలల కూరగాయలు, 6 నెలల కూరగాయలు అలాంటివన్నీ పండించుకోవచ్చు. సంవత్సరాంతం పంట 2 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు తీయగలిగిన పంటలని మాత్రం పాలీహౌస్ లో పండించుకుంటారండి. హేమంత్ గారు, మరి ఈ మూడింటికి ఒక్కొక్క దానికి ఖర్చు ఎంత వస్తుంది? ఈ ఖర్చులో వ్యత్యాసాలు ఏ విధంగా ఉంటాయి? మొత్తం పాలీహౌస్లని, షేడ్ నెట్లని ఒక 3 భాగాలుగా విడదీయొచ్చండి. ఒకటి పాలీహౌస్. పాలీహౌస్లో 2 రకాలు ఉంటాయి. న్యాచురల్లీ వెంటిలేటెడ్ పాలీహౌస్ అని, ఫుల్లీ వెంటిలేటెడ్ పాలీహౌస్ అని. ఫుల్లీ ఆటోమేటిక్ పాలీహౌస్ అనేది చాలా ఖరీదుతో కూడుకున్న వ్యవహారం అది. లేదా ల్యాబొరేటరీలు కట్టుకున్న వాళ్ళకి కానీ అవి బాగా ఉపయోగపడతాయి. ఒక సాధారణ రైతుకి మాత్రం న్యాచురల్లీ వెంటిలేటెడ్ పాలీహౌసెస్ మాత్రమే లాభదాయకంగా ఉంటాయి. పాలీహౌస్ కట్టడానికి పెట్టుబడి లేనప్పుడు షేడ్ నెట్లకు వెళ్ళి మంచి ఆరోగ్యకరమైన నారుని కానీ, లేకపోతే కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ, కూరగాయలు అవన్నీ పండించడానికి షేడ్ నెట్ బాగుంటుంది. షేడ్ నెట్ లో వర్షం పడినప్పుడు నీరు లోపలికి వస్తుంది కాబట్టి దాంట్లో మన సంవత్సరాంతం పంటని ఎక్స్పెక్ట్ చేయలేం. ఒక 6 నుంచి 9 నెలల వరకు దాంట్లో పంటలు మంచి దిగుబడితో, ఇంచుమించు పాలీహౌస్ దిగుబడితో కూడా షేడ్ నెట్ లో కూడా తీయొచ్చండి. పాలీహౌస్ లో చేసినప్పుడు మాత్రం సంవత్సరాంతం పంట తీయొచ్చు. కొన్ని పంటలు 2-3 సంవత్సరాల వరకు నారు మార్చకుండా పంట తీయొచ్చు. అదే ఫ్లోరికల్చర్ లోకి వెళ్ళి ఫ్లవర్స్ లో తీసుకుంటే బాగా చేయగలిగి అనుభవం ఉన్న వాళ్ళు 7 సంవత్సరాల వరకు కూడా పంటను మార్చకుండా నిలబెట్టొచ్చు. రోజుని కరెక్ట్ గా పండించగలిగితే మాత్రం 7 సంవత్సరాల వరకు పంట మార్చక్కర్లేదు. పెట్టుబడి విషయాలకు
వచ్చినప్పుడు షేడ్ నెట్ హౌస్లు అనేవి మినిమం 400 నుంచి 700 రూపాయలు స్క్వేర్ మీటర్ వరకు ఖరీదు అవుతుందండి. వీటిల్లో 50% సబ్సిడీ అనేది గవర్నమెంట్ ఇస్తుంది. పాలీ హౌస్ అనేది 840 నుంచి 1040 రూపాయల వరకు స్క్వేర్ మీటర్ కాస్ట్ ఉంటుంది. షెడ్ సైజ్ తగ్గిపోతున్న కొలది కాస్ట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. షెడ్ సైజ్ పెరిగిపోతున్న కొలది కాస్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో రైతులు ఈ పాలీ హౌస్ పెట్టే విస్తీర్ణాన్ని నిర్ణయించి దాన్ని డిపార్ట్మెంట్కి చెప్పి వాళ్ళు ఇచ్చే కాగితం మీద ఎంత సబ్సిడీ వస్తుంది అనేది కూడా నిర్ణయించుకొని ముందే కాగితం తీసుకున్న తర్వాత బ్యాంక్ లోన్కి వెళ్ళి పాలీ హౌస్ కట్టడం అనేది మంచిదండి. ఫుల్లీ వెంటిలేటెడ్ పాలీ హౌస్కి వచ్చేసరికి 1400 నుంచి 1800 స్క్వేర్ మీటర్ కాస్ట్ అయిపోద్ది. అంటే తెలుగు రాష్ట్రాలకి న్యాచురల్లీ వెంటిలేటెడ్ పాలీ హౌస్ అనేది కరెక్ట్ గా సరిపోయే విధానం అండి. పాలీ హౌస్ల నిర్మాణం ఎవరికి అనుకూలంగా ఉంటుంది? షేడ్ నెట్స్ల నిర్మాణం ఏ రైతులకి ఇది లాభదాయకంగా ఉంటుంది? పాలీ హౌస్ల్లో కూరగాయలు దిగుబడులు దానికి వచ్చే రేటుని బట్టి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు డిసైడ్ అయ్యి పాలీ హౌస్ అనేది వేయాలి. వాళ్ళ భూమి విస్తీర్ణం, వాళ్ళ పరిసరాలు, అక్కడ లభ్యమయ్యే కరెంటు, వాటర్, వీటిలన్నింటినీ చూసి మనం పాలీ హౌస్ ఎన్ని కడితే బాగుంటుంది, ఎంత విస్తీర్ణం కడితే బాగుంటుంది అని కూడా నిర్ణయించాల్సి ఉంటుంది. మన దగ్గర డబ్బులుండి ఆర్థికంగా మనం 1 కోటి రూపాయలు పెట్టుబడి పెట్టగలిగినా అక్కడ నీరు లేనప్పుడు అక్కడ పాలీ హౌస్ పెట్టడం అనేది వేస్ట్. లేదా నీరుండి పవర్ లేనప్పుడు దానికి ప్రత్యామ్నాయాలు చూడకుండా పాలీ హౌస్లు పెట్టడానికి ముందుకు వెళ్ళకూడదు. ఎందుకంటే నీరు, పవర్ అనేవి ఈ రెండు ప్రప్రథంగా చాలా ముఖ్యం. డబ్బులు, ఆర్థిక పరిస్థితి బ్యాంక్ లోన్ వచ్చినంత మాత్రాన మనం పాలీ హౌస్లు కట్టడానికి ఎంకరేజ్ చేయకూడదు. ఈ పరిస్థితులు అక్కడ అన్ని వాతావరణ పరిస్థితులు కానీ నీరు, కరెంటు లభ్యత ఉన్న తర్వాత మాత్రమే వాళ్ళు ఎంత విస్తీర్ణం కడితే బాగుంటది అనేది అక్కడ వచ్చే వాటరే డిసైడ్ చేస్తుందండి. హేమంత్ గారు, ఒక 1/2 ఎకరంలో పాలీ హౌస్ నిర్మాణం చేపట్టాలంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది? 9 లక్షల రూపాయలు ఒక 1/2 ఎకరానికి అవుతుందండి. ఎప్పుడు వాళ్ళకి పవర్, వాటర్ అనేవి ఉన్నాయి అంటే 9 లక్షల రూపాయల్లో మనం ఒక 1/2 ఎకరం వేయొచ్చు. ఒక ఎకరం వేయాలి అనుకుంటే మాత్రం 36 లక్షల రూపాయలు అవుతుంది. ఆ పెట్టే ఖర్చు మీద 50% హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సబ్సిడీ ఇస్తుంది. పాలీ హౌస్లో ప్రస్తుతం ఏ పంటలకు అనుకూలంగా ఉన్నాయి? ఏ పంట పెడితే త్వరగా పెట్టుబడి చేతికి వస్తుంది? ఇప్పటికి మాకున్న అనుభవం ప్రకారం కూరగాయ పంటలు వేసిన తర్వాత వచ్చే దిగుబడులు ఎక్కువ ఉన్నా కూడా మార్కెట్లో రేట్లు తాలూకా ఫ్లక్చువేషన్ మారిపోవడం వలన ఎగ్జాటిక్ వెజిటబుల్స్ పండించడంలో కూడా రైతుకి సరైన గిట్టుబాటు ధర రావటం లేదండి. ఉదాహరణకి 3 సంవత్సరాల క్రితం మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో క్యాప్సికం పండించే రైతులు ఎక్కువ ఉండేవారు. అప్పుడు హోల్సేల్ గా వీళ్ళకి 35 నుంచి 40 రూపాయలు కేజీకి వచ్చేది. అంటే ఒక ఎకరానికి ఎట్టలేదన్నా 40 నుంచి 50 టన్నులు దిగుబడి తీసేవారు. సంవత్సరానికి 16 లక్షల రూపాయలు ఒక ఎకరంలోంచి వాళ్ళు ఇంచుమించు రాబడి తెచ్చేవారు. కానీ ఒక సంవత్సరం నుంచి క్యాప్సికం ధరలు భయంకరంగా పడిపోవడం వలన 15 నుంచి 16 రూపాయలు మించి కేజీకి ధర పలకట్లేదు. వీళ్ళకి మొత్తం మీద 3 నుంచి 4 లక్షల రూపాయలు కూడా ఒక ఎకరంలో దిగుబడి రావట్లేదు. అలాగని పాలీ హౌస్ల్లో ఫ్లోరికల్చర్ మీద, పువ్వులు పండించడం మీద దృష్టి సారిస్తే పువ్వులకి ఎప్పుడు ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుంది. సంవత్సరాంతం మనం పువ్వుల్ని పాలీ హౌస్ లో పండించవచ్చు కాబట్టి రైతుకి 50 నుంచి 70 రూపాయలు కేజీకి వచ్చే మార్గం సంవత్సరాంతం ఉంటుంది. ప్రాథమిక దశ నుంచే అంటే క్షేత్రస్థాయిలోనే పాలీ హౌస్ నిర్మాణం చేపడతామని భావించినప్పటి నుంచే పాలీ హౌస్ నిర్మాణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు ఆ సైట్కి వెళ్ళి చూసి అవగాహన తెచ్చుకొని వాళ్ళకి మంచి సలహా ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చుట్టుపక్కల ఉన్న పరిసరాలు మన పాలీ హౌస్ మీద కూడా ప్రభావం చూపిస్తాయి. అంటే పెద్ద చెట్లు ఉండకూడదు, అలాగని పౌల్ట్రీలకి లేకపోతే డైరీ ఫామ్లకి చాలా దగ్గరగా పెట్టకూడదు. పెడుతున్నప్పుడు వాటి నుంచి వచ్చే ఈగలు, దోమలు అనేవి బాగా ఎక్కువ ఇబ్బంది పెడతాయి. అదే విధంగా పెద్ద పెద్ద చెట్లు ఉన్నప్పుడు ఆ చెట్లను తీసేసి పాలీ హౌస్లు కట్టడానికి ఫస్ట్ లొకేషన్ ని మనం ఐడెంటిఫై చేయాలి. ఈ లొకేషన్ ఐడెంటిఫై చేసి ఇక్కడ పాలీ హౌస్ కట్టొచ్చు అని చేసిన తర్వాత అక్కడ మట్టి, నీటి పరీక్షలు మాత్రం ప్రాపర్ గా జరిపించాలి. ఈ మట్టి పరీక్ష, నీటి పరీక్షని ఆధారంగా చేసుకొని మనం కొత్త మట్టి, గత్తాలు బయట నుంచి తేవాలా లేకపోతే ఉన్న మట్టి సరిపోతుందా అనేది ఒక నిర్ణయానికి వస్తాం. ఆ నిర్ణయం అయిన తర్వాత అక్కడ మనం కట్టొచ్చు, ఈ కూరగాయలు గాని, ఈ పళ్ళు గాని, లేకపోతే పువ్వులు గాని పండించొచ్చు అనేది ఆ నిపుణులు ఇచ్చిన సలహా మీద, అక్కడ మనకి లభించే వాటర్ లభ్యత మీద, నీటి లభ్యత మీద ఇంత విస్తీర్ణం ఈ ఏరియాలో మీరు కట్టుకున్నా పర్వాలేదు అన్న సలహా తీసుకుని ముందుకు వెళ్ళడం మంచిదండి రైతులు. సార్, మరి ఈ పాలీ హౌస్లకు సంబంధించి మరి ప్రకృతి విపత్తుల నుంచి, భీకరమైనటువంటి గాలులు కానీ, వర్షాల నుంచి ఈ పంటలను రక్షించుకోవడానికి రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? తుఫాను గాలులు వచ్చినప్పుడు కూడా మన పాలీ హౌస్లు అనేవి తట్టుకోగలవండి. అంటే 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వచ్చినా కూడా మన పాలీ హౌస్లు అనేవి తట్టుకోగలుగుతాయి. అసలు ఈ విపత్తుల్ని ఎదుర్కొని నిలబడగలడానికి అనుగుణంగా
అనుగుణంగానే సెంట్రల్ గవర్నమెంట్లో సైంటిస్టులు అన్న వాళ్ళు డిజైన్ చేసింది ఈ పాలీ హౌస్ స్ట్రక్చర్. భయంకరమైన గాలులు వచ్చినప్పుడు మాత్రం ఎంతో కొంత ఫిల్మ్ అనేది చెరగడం అనేది జరుగుతుంది. కానీ పాలీ హౌస్కి మాత్రం ఒక 50 సంవత్సరాల వరకు అది పాడయ్యే ఛాన్స్ ఉండదు. గాల్వనైజ్డ్ ఐరన్తో చేసిన పైపులతో చేసిన స్ట్రక్చర్ కాబట్టి ఒక 50 సంవత్సరాల వరకు దానికి లైఫ్ అనేది ఉంటుంది. ప్రతి 4 నుంచి 5 సంవత్సరాలకి ఫిల్మ్ అనేది ఎలాగా మార్చాలి. కానీ అతి భయంకరమైన తుఫానులు కానీ గాలులు కానీ వచ్చినప్పుడు చిరిగిపోయిన పేపర్ను మాత్రమే తీసి రిప్లేస్ చేసుకునే అవకాశం అనేది కూడా ఈ పాలీ హౌస్లో ఉంది. లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మించుకునేటువంటి పాలీ హౌస్లకి రైతులకి ఎలాంటి బీమా సౌకర్యం ఉంది? చాలా వరకు బ్యాంకులకి ఈ పాలీ హౌస్ల నిర్మాణం చేస్తే లాభదాయకమైన వ్యవసాయం అని, దీనికి మనం లోన్ ఇవ్వాలి అని, ఇవ్వచ్చు అని సగం పైగా బ్యాంకులకి అసలు తెలియదండి. సో ఏ గ్రామంలో మనం కడుతున్నాం అన్న దాన్ని బట్టి ఆ మేనేజర్కి ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ నుంచి మనం బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు. అదే బ్యాంక్ వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ అనేది చేస్తారు. అయితే బ్యాంకులు పూర్తిగా నమ్మకం కలిగినప్పుడే. అలాగే నమ్మకం కలిగేలాగా చేసిన చాలా ప్రాజెక్టుల వలన ఇప్పుడు చాలా పెద్ద బ్యాంకులు, నేషనలైజ్డ్ బ్యాంకులు కూడా అప్పులు ఇచ్చి ఇన్సూరెన్స్ కూడా వాళ్ళే స్వయంగా చేసే విధానంగా ఉన్నారు. సో ఇది లైఫ్ ఇన్సూరెన్స్ కాదు కాబట్టి జనరల్ ఇన్సూరెన్స్ లోకి వస్తుంది కాబట్టి న్యూ ఇండియా అష్యూరెన్స్ లాంటి కంపెనీలు చాలా మంది ఇప్పుడు పాలీ హౌస్ ఇన్సూరెన్స్ అనేది కల్పిస్తున్నారండి. ప్రభుత్వం రైతులు కల్పించినప్పటికీ వాటి నిర్మాణంలో కానీ అందులో పండించే పంటల మార్కెటింగ్ విధానంలో కొంత చిన్నకారు రైతులకు ఆర్థిక భారంగా ఉందని చెప్పేసి ఒక వాదన ఉంది. చిన్నకారు రైతులకు ఈ పాలీ హౌస్ల నిర్మాణం లాభదాయకంగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రభుత్వాలు కానీ ఉద్యాన శాఖ అధికారులు కానీ ఎలాంటి సహకారాన్ని అందించాలి? చిన్న రైతులకి అంటే వాళ్ళు పావెకరం అరెకరం వేయలేకపోయినా పావెకరంలో సగమైనా వేసుకుని వాళ్ళ జీవనాన్ని గడపొచ్చండి. అంటే 500 స్క్వేర్ మీటర్లు కానీ ఒక పాలీ హౌస్ కానీ వేసుకున్నా కూడా వాళ్ళ తాలూకా జీవనాన్ని, ఒక ఫ్యామిలీ మొత్తాన్ని నెట్టుకెళ్లే ఆర్థిక లభ్యత మాత్రం ఒక చిన్న పాలీ హౌస్లో ఉంటుంది. ఇవే పాలీ హౌస్లు పైపులతోనే వేయాలి అని ఏమీ లేదండి. ఇక్కడ సిక్కిం లాంటి రాష్ట్రాల్లో కొన్ని వేల పాలీ హౌస్లు వెదురుతో వేశారండి. గవర్నమెంట్ అక్కడ 100% సబ్సిడీ ఇచ్చింది. సో అదే విధంగా మన రాష్ట్రాల్లో కూడా వెదురుతో కూడా వేయొచ్చు. ట్రైబల్స్లో, కొండ ప్రాంతాల్లో చిన్న రైతులకి ఆర్థిక సహాయం ఉండేలాగా ఇట్లాంటి స్కీమ్స్ కూడా వాళ్ళకి కూడా తయారు చేసి పెట్టారండి. అయితే పబ్లిక్లోకి ఆ ప్రాంతానికి ఈ ప్రచారం అనేది జరగక శాంపిల్గా ఒక 10-15 కట్టి వాళ్ళకి దాని మీద అవగాహన కలిగితే అక్కడ రైతులు కూడా ఈ విధానాన్ని పాటించి కట్టి ముందుకు వెళ్ళగలుగుతారు. మరి హేమంత్ గారు, ఈ ప్రభుత్వ రాయితీలకు సంబంధించి సకాలంలో అందడం లేదు, వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని కొన్ని సందర్భాల్లో చూసాము. ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యాన శాఖ కార్యాలయాల చుట్టూ తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో మరి అలాంటి రైతులు నిర్మాణం చేపట్టే దశ నుంచే వాళ్ళు ఆర్థికంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? మనం ఇంతకు ముందు పాలీ హౌస్లు ఎవరైనా కట్టొచ్చు రాష్ట్రంలో అనే ఒక విధానంతో మన తెలుగు రాష్ట్రాలు వెళ్ళేయండి. కానీ ఒక 2 సంవత్సరాల నుంచి కట్టగలిగిన వాళ్ళు, బాగా కట్టిన వాళ్ళు, కట్టి రైతుకి మంచి సలహా ఇచ్చి అతన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి వచ్చిన అతిపెద్ద పాలీ హౌస్ నిర్మాణం చేసిన వాళ్ళని ఎంపానల్మెంట్ అనేది జరిగిందండి. ఆ ఎంపానల్ చేసిన వాళ్ళు వచ్చి కడితే ఈ సబ్సిడీ రిలీజ్ చేయడంలో గవర్నమెంట్ నుంచి ఏమాత్రం లోపం ఉండదు. మహా అయితే పేపర్ వర్క్ వలన ఒక 1-2 నెలల్లో వాళ్ళ ఆర్థిక సాయం అనేది వాళ్ళు 50% సబ్సిడీ అనేది వచ్చేస్తుందండి. ఇంతకు ముందు కట్టినప్పుడు 2 సంవత్సరాల క్రితం కట్టినప్పుడు భారతదేశంలో నలుమూలల నుంచి ఎవరైనా వచ్చి పాలీ హౌస్ కట్టొచ్చు అని ఒక విధానం ఉండడం వలన, లేదా రైతు సొంతగా కట్టుకోవచ్చు అని ఒక విధానం ఉండడం వలన వాళ్ళు కట్టిన పాలీ హౌస్లు గవర్నమెంట్ అనుకున్న స్టాండర్డ్స్ కి లేకపోవడం వలన ఈ సబ్సిడీ రిలీజ్ చేసే విధానంలో లేట్ అనేది జరగొచ్చండి. అంతే తప్ప కానీ గవర్నమెంట్ తరపు నుంచి ఎప్పుడూ లేట్ జరగలేదు. ఈ గత 3 సంవత్సరాల్లో జరిగిన ఏ ప్రాజెక్ట్ లో కూడా సబ్సిడీ అనేది కరెక్ట్ గానే అందింది. ఓకే, థ్యాంక్ యూ హేమంత్ గారు. థ్యాంక్ యూ అండి. ఇది హేమంత్ గారు చెప్పినటువంటి పాలీ హౌస్ నిర్మాణంలో రైతులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. సరైన అవగాహనతో పాలీ హౌస్ల నిర్మాణాన్ని చేపట్టి పూల సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని చెప్తున్నారు హేమంత్ గారు. కెమెరామెన్ రాజీవ్ ఆనంద్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.